అదేనండి కొంచెం అలసటగా ఉంది, కొన్ని తీద్దాం. అమ్మో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, చాలా పనులు ఉన్నాయి. ఫ్రెండ్స్ కవరంపాలా, షాపింగ్ చేయాలా, ఇల్లు శుభ్రం చేయాలా, అమ్మో చాలా పనులు ఉన్నాయి. ఇంతకీ రామలక్ష్మి ఏం చేస్తుంది? రామలక్ష్మి రామలక్ష్మి ఎక్కడుంది ఇది? ఇదమ్మో ఇదేంటి ఇది ఎలా పడుతుంది? అమ్మో నా కూతురు పెళ్ళి ఉంది, చిన్న బతికేది అది. బతికే ఉంది. ఏ రామలక్ష్మి ఏంటి బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు, ఇంకా వేయలేదు. రామలక్ష్మి అయ్యగారు వదిలేస్తున్నారు, వేయలే షాపింగ్ చేయాలి. చెప్పరా లక్ష్మి? మరి మన అమ్మాయి గారు పెళ్లి కదండి, నాకు ఎంతో చేస్తారండి. 30 సంవత్సరాల నుంచి నమ్మకంగా నా దగ్గర పని చేస్తున్నారు రామలక్ష్మి. 300 పెట్టి తినేయండి. 150 చాలా. హలో అవునండి నేనేనండి. అవునండి నాకు తెలుసండి, ప్రతి సంవత్సరం బిజినెస్ లో షేర్స్ అన్ని మాకే వస్తాయని నాకు తెలుసండి. అవునండి నాకు తెలుసండి. అయ్యో అదేంటి? అయ్యో ఏంటి ఎలా జరిగింది? అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలి? ఏమైందండి, ఎలా ఉన్నారు? నేను చెప్తే ఆస్తావా తీస్తావా? చెప్పండి అమ్మగారండి. ఏం లేదు రామలక్ష్మి, అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా, 10 సంవత్సరం సేల్స్ అన్ని మనకే వస్తాయి కదా బిజినెస్ లో. ఆ సేల్స్ అన్ని పోయినాయి అంటే రామలక్ష్మి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. చెప్పయ్యా నా సహాయం చేయవా? రామలక్ష్మి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా హీరోయిన్ గారు, యేసేష్ గారు, మీ చెల్లెలు గారు, చాలా మంది ఉన్నారు. సహాయం అడగండి. రామలక్ష్మి మంచి అదే చెప్పారు రామలక్ష్మి. అయితే నేను అందరూ పిలిచి సహాయం అడుగుతాను. నువ్వు మంచి మంచి వంట చేస్తాను, ఇల్లు శుభ్రం చేస్తాను. ఏంటో నమ్మరు, అది ఆ పని నేనే చేయాలి, ఈ పని కూడా నేనే చేయాలి. My testing 1 2 3. నేను తీసుకొస్తాను. ఎస్ఐయా 2 ఎస్ఐయా నేను రోజుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. లక్ష్మి ఏం కావాలో ఒకసారి చూసుకో. సరే అమ్మగారండి. అయ్యయ్యో ఏసయ్య డీలకు చూసేస్తున్నాడు. అమ్మమ్మో అయ్యయ్యో. అయ్యో అవి నాకు కనిపించట్లే ఇక్కడ. రామలక్ష్మి ఎవరు వచ్చి డోర్ కొడుతున్నారు చూడు. సరే అమ్మగారండి, వచ్చేస్తున్నా. అమ్మగారండి అలా టీవీలో కనబడుతూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. హీరోయిన్ రమణి వచ్చిందా? హాయ్ రమణి, ఎలా ఉన్నా? రాని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి. రా ఇదిగో 2వ ప్లేస్ లో కూర్చోను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీకోసం షూటింగ్స్ అన్ని మాట్లాడుతుంటే నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకుండా సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తానంటే ఉండాలి, లేకపోతే సెకండ్ ప్లేస్. ఇప్పుడు వెళ్ళిపోతే మా అమ్మాయి పెళ్లికి సహాయం ఎవరు చేస్తారు? సరే మన వేసే కదా, కొంచెం అడుగుదాం. వేసయ్యా 2nd ప్లేస్ లో కూర్చోరా. రారండి ఇంకో ఫస్ట్ ప్లేస్ లో కూర్చో. రామలక్ష్మి అమ్మగారండి, నా ఫ్రెండ్ రమణి వచ్చింది, ఏం కావాలో చూసుకో రామలక్ష్మి. సరే అమ్మగారండి. రమణి కొంచెం పనులు మనస్తా.
అవి నాకు నవ్వేస్తున్నాయి. హీరోయిన్ గారు కాఫీ తీసుకోండి. ఏం కనిపించట్లా. దామత అంది పడట్లా. హీరోయిన్ గారు మీరు అంత అందంగా ఉంటారు కదా, నేను కూడా అంత అందంగా ఉండాలంటే ఏం చేయాలండి? చెప్పిన అర్థం కాదు. చెప్పండి అమ్మగారండి. చెప్పిన అర్థం కాదని చెప్పండి కదా. నేను అందంగానే ఉంటాను అమ్మగారండి. చెప్పండి అమ్మగారండి. అమ్మగారండి ఒకసారి ముట్టుకోవచ్చు మిమ్మల్ని. సరే హీరోయిన్ గారికి ఒకసారి ముట్టుకోవచ్చండి. ఏంటి ఇది? మా పైలో ధూళి గుడిలా ఉంది ఇది. ఏంటి నీ పని నుంచి తిక్కగా మాట్లాడుతుంది? ఇంత క్వాలిటీ ఫౌండేషన్ పట్టుకొని పోయిన బూడిద అది అని మాట్లాడుతుంది చూడు. ఏం మాట్లాడతావే నువ్వు? విన్నాను ఒకసారి నువ్వు. మా పైలో గుడిలా వస్తారు. మా పైలో గుడిలా వస్తాం గారండి. అది కాదే, అది ఫుల్ ఫోన్ కాదు, అది ఫౌండేషన్. అది రాసుకుంటే మొక్కలు అందంగా కనపడలేదు. కనపడ అర్థమైందా? ఎన్ని పంపిస్తున్నాయి? ఫౌండేషన్ అంటే ఫౌండేషన్. నేను కూడా రాసుకుంటే నేను కూడా అందంగా రెసిపీ చెప్పండి అమ్మగారండి. ఇలా ఉద్యమంటే ఎంత ప్రశాంతంగా తెలుసు అసలు. అవునా అమ్మగారండి? అర్థం చేస్తున్నాను రామలక్ష్మి. ఎస్ఐ నా దర్శనంలో కనిపించి నీ కుమార్తె పెళ్లి నేను జరిగిస్తాను, మనుషులపైన ఆధారపడగా నన్ను ఆశ్రయించమని చెప్పారు రామలక్ష్మి. అలాగా అమ్మగారండి? నిజంగానే చాలా తప్పు చేశారు రామలక్ష్మి. సహాయం చేస్తారని మనుషుల మీద ఆధారపడ్డాను రామలక్ష్మి. రామలక్ష్మి అమ్మగారండి మనుషుల మీద ఆధారపడ్డాను రామలక్ష్మి. దేవుడే నాకు సహాయం చేస్తాను. హలో, ఫోన్ వస్తుంది. రామలక్ష్మి హలో హలో, అవునండి. అవునా రామలక్ష్మి, ఎంత శుభార్త తెలుసా? అవునా అమ్మగారండి? పోయి అని చెప్పాం కదా మన సేల్స్ అన్ని, అవన్నీ మరి వచ్చేసినాయి రామలక్ష్మి. అవునా అమ్మగారండి? దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు కదా. అవునా అమ్మగారండి? రామలక్ష్మి, ఇక్కడ నుంచి నువ్వు కూడా వచ్చేసేసి ఆదివారం నేను కూడా వచ్చేస్తున్నాం కదండి మీతో పాటు కేశవ దగ్గరికి. వచ్చే రామలక్ష్మి, నీకు ప్రతి ఆదివారం సెలవు చేస్తారు. ఇద్దరం కలిసి చర్చికి వెళ్ళిపోదాం. సరేనా అమ్మగారండి? సరేనా? సరేనా ఇద్దరం కలిసి